హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జగదాత్రి ప్లాన్ వల్ల సిరి వాళ్ళ కార్ త్రిపాఠిని తప్పించుకొని ముందుకి వెళ్ళిపోతుంది. సిరి రిలాక్స్డ్గా ఫీల్ అయి జగదాత్రికి ఫోన్ చేసి చెప్పేస్తుంది. త్రిపాఠి కోపంతో అరుస్తూ ఉంటాడు. ఇక సిరి రాగిని రాగానే నిషి వైజయంతి ఇద్దరు వెల్కమ్ చెప్తారు. సిరిని ఊరంతా ఎందుకు తిప్పించావని ప్రశ్నిస్తూ ఉండగా తను సైలెంట్గా ఉండిపోతుంది. అప్పుడే కారులో జగదాత్రి కేదార్లు అక్కడికి చేరతారు. జగదాత్రిని చూడగానే సిరి వాటేసుకుంటుంది. ఇక మన ఫ్యామిలీ గురించి తెలియలేదు కదక్క అని సిరి అడుగుతుండగా, తెలియలేదు, నువ్వు ఇంకొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని జగదాత్రి భరోసా ఇస్తుంది సిరికి. ఇక అలా వాళ్ళిద్దరూ వాటేసుకోవడంతో రాగిని కోపంగా తను నీ సొంత అక్క కాదే అని నిలదీస్తూ ఉంటుంది. అక్కడ మాట పెరుగుతుంది. నిషిక విసురుగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక జగదాత్రి అమాయకత్వానికి ఈ మంచి అమ్మాయిని ఎలా భరిస్తున్నావు బావా అని కేదార్ని సిరి అడుగుతుండగా, బాగా ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అయినప్పుడు మీ నిషి అక్కను చూస్తానులే, అప్పుడు నా భార్య చాలా మంచిగా కనబడుతుంది అని అంటూ నవ్వేస్తాడు కేదార్. అలా వాళ్ళు గలగలగా నవ్వుకుంటూ లోపలికి వెళ్తారు. జగదాత్రి లోపలికి రాగానే కమిషనర్ సత్యప్రసాద్ కోపంగా జగదాత్రి ముందుకు వెళ్ళి, ఎక్కడి నుండి, స్టేషన్ నుండేనా అని వెటకారంగా అంటాడు. ఉరిమి చూస్తుంది జగదాత్రి. ఏంటి మళ్ళీ స్టేషన్కి వెళ్ళారా? మళ్ళీ ఏ కేసులో ఇరుక్కున్నారు? ఈసారి మా కుటుంబం పేరు బయటికి వస్తే ఊరుకునేది లేదు అని వైజయంతి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. కమిషనర్ జగదాత్రి ఇద్దరు ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. నన్నే అరెస్ట్ చేయాలని చూస్తావా అని కమిషనర్ చూస్తుంటే, నా నుండి తప్పించుకోలేవు అన్నట్టు జగదాత్రి చూస్తుంది. అప్పుడు కౌశికి ఇలా అంటుంటుంది, వాళ్ళే కేసులో ఇరుక్కోలేదు, వాళ్ళకి అటువంటి పరిస్థితి కూడా రాదు, కానీ వాళ్ళ అమ్మ కేసుని రీఓపెన్ చేసింది కదా, దానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. హోమ్ మినిస్టర్ని ఈరోజు జేడీ అరెస్ట్ చేసింది, జగదాత్రి అరెస్ట్ చేయించింది అని గ్రేట్గా కౌశికి చెప్తూ ఉంటుంది. హోమ్ మినిస్టర్ అరెస్ట్ అయ్యాడు అని తెలియగానే అందరూ షాక్ అవుతారు. జగదాత్రి అరెస్ట్ చేయించిందా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక జగదాత్రి కోపంగా, ఈసారి ఎవరిని వదలను, మా అమ్మ చావు వెనకాలన్న అందరినీ కూడా బయటికి తీసుకొస్తా, మా అమ్మ నిజాయితీగా డ్యూటీలో చనిపోయిందన్న విషయం బయటికి తీస్తా, ఎవరిని వదలను అని అంటూ ఉంటుంది జగదాత్రి. మళ్ళీ రాగిని నీచంగా మాట్లాడుతుండగా, ఈసారి ఆ ప్రసక్తే ఉండదు అని జగదాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక కమిషనర్ సత్యప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక సిరి కూడా వాళ్ళకి ఫస్ట్ కార్డ్ ఇస్తుంది. ఆ తర్వాత ఆ సిరి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. మేఘన కేదార్ ఫోటోని పట్టుకొని ఐ లవ్ యూ చెప్తూ ముద్దు పెడుతూ ఉండగా వాళ్ళ అమ్మ వచ్చి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇన్నాళ్ళుగా నువ్వు బిజీగా ఉండడానికి కారణం ఇదేనా అని కోపంగా అడుగుతుండగా, అది అమ్మ అని అంటూ ఉంటుంది మేఘన. ఏది ఫోటో ఇవ్వు అని లాక్కొని చూస్తుంది వాళ్ళమ్మ. ఎవరి తను అని కోపంగా అడుగుతుండగా, తను కేదార్, నేను అతను ప్రేమించుకుంటున్నాం అని మేఘన చెప్పేస్తుంది. ఇక కోపంగా చూస్తుంటుంది వాళ్ళమ్మ. వాళ్ళ బామ్మ కూడా అక్కడికి వస్తుంది. ఇద్దరు పక్కున నవ్వేస్తారు. నిజంగా నీకు తెలుసా అమ్మా అని మేఘన అడుగుతుండగా, అత్తయ్య గారు అంతా చెప్పారు, నిన్ను ఆట పట్టించడానికి అలా చేశామంతే. సరే, నాకెప్పుడు పరిచయం చేస్తున్నావు అని వాళ్ళమ్మ అడిగితే, మీ ఇష్టం అది అని మేఘన అంటుంది. ఎప్పుడో ఎందుకు, ఈరోజే భోజనానికి పిలిచాయి అని అంటూ ఉంటుంది బామ్మ. అలాగే మేఘన అంటుండగా, నేను వంట ఏర్పాట్లు చేస్తాను అంటూ తను వెళ్ళిపోతుంది. ఇక కేదార్కి ఫోన్ చేస్తుంది మేఘన. గేమ్స్ ఆడుకుంటున్న కేదార్ మేఘన నుండి ఫోన్ రావడంతో షాక్ అయి భయపడుతూ ఉంటాడు. అప్పుడే అటువైపుగా వస్తున్న జగదాత్రి అది చూసి, ఎవరు, ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని అంటూ మేఘన ఫోన్ని చూసి కోపంతో రగిలిపోతూ, ఈ మధ్యలో కాల్స్ కూడా చేసుకుంటున్నారా అని అడుగుతుంది జగదాత్రి. అప్పుడు కేదార్, అలా కాదు, తను చేస్తుంది, నేను లిఫ్ట్ చేస్తున్నాను అంతే అమ్మాయి అని అంటూ ఉంటాడు కేదార్. లిఫ్ట్ చేయొద్దు అని జగదాత్రి సైగ చేస్తూ ఉండగా, లిఫ్ట్ చేయకపోతే డైరెక్ట్గా వచ్చేస్తుంది, దానికన్నా ఇదే బెటర్ కదా, లిఫ్ట్ చేస్తా అని అనగానే కోపంగా చూస్తూ స్పీకర్ ఆన్ చేయమంటుంది జగదాత్రి. ఇక హాయ్, ఎలా ఉన్నావు
ఈరోజు మా అమ్మగారు నిన్ను కలవాలి అనుకుంటున్నారు, నైట్కి డిన్నర్కి వచ్చాయి అని మేఘన కేదార్కి చెప్తుండగా ఎందుకు నేను రాను అని అనేస్తాడు కేదార్. ఎందుకు రావు అని మేఘన అడుగుతుండగా కోపంగా చూస్తుంది జగదాత్రి. డిన్నర్ కంట వెళ్ళు అని వెటకారంగా సైగ చేస్తూ ఉంటుంది జగదాత్రి. లేదు నేను వెళ్ళను, నేను రాను అంటూ నాకు మెడ నొప్పిగా ఉంది అని అబద్ధం ఆడేస్తాడు. అవునా, మెడ నొప్పిగా ఉందా అని అంటూ కంగారు పడిపోతుండగా నేను కూడా ఇంత కంగారు పడలే కదా అని మ్యూట్లో పెట్టి అరుస్తూ ఉంటుంది జగదాత్రి. ఇక భరించలేక నేను మాట్లాడలేకపోతున్నా అంటూ మేఘన కాల్ని కచ్చేస్తాడు కేదార్. అక్కడి నుండి జగదాత్రిని చూసి భయపడి పారిపోతాడు. ఇక ఆ విషయం బామ్మకి చెప్పగానే డాక్టర్ దగ్గర నుంచి మెడిసిన్ కెనడా ఆయిల్ తీసుకొని వెళ్దాం అంటూ సపోర్ట్ ఇస్తుంది బామ్మ. బామ్మ మేఘన ఇంట్లోకి ఎంటర్ అయ్యే టైంకి నిషిక వైజయంతి ఎదురుగా కనబడతారు. ఇక ఏంటి రోజు వస్తున్నారు అని అడుగుతూ ఉండగా ఆయిల్ తీసుకొచ్చాం, కేదార్కి మెడ నొప్పిగా ఉందని తెలిసి విలవిలలాడిపోతుంది నా మనమరాలు అంటూ గ్రేట్గా చెప్తుంది ఆ బామ్మ. కేదార్ ఎక్కడా అని అడుగుతుండగా జగదాత్రి కేదార్లు వంట చేస్తున్నారు, కిచెన్లో ఉన్నారు అని నిషి చెప్పేస్తుంది. ఇక జగదాత్రి కేదార్ని వెటకారం చేస్తూ ఉంటుంది. నీ మేఘన వస్తుందేమో, నీకు మెడ నొప్పి అని చెప్పావు కదా, ఇక్కడెందుకున్నావు అని అంటుండగా నేనెవరికి భయపడను అని అనేస్తాడు కేదార్. అప్పుడే కేదార్ అన్న మేఘన వాయిస్ విని టెన్షన్ పడుతూ షాక్ అయి చూస్తూ ఇదేంటి ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అంటూ ఉంటాడు కేదార్. నాకేం తెలుసు, ఇప్పుడే భయపడనన్నావు కదా అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఇక మేఘన వచ్చి ఏంటి మెడ నొప్పిగా ఉంటే ఇక్కడ ఎందుకు ఉన్నావు, నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటుండగా బామ్మ జగదాత్రిని తిడుతూ ఉంటుంది. పాపం బాగాలేని అబ్బాయితే వంట చేయిస్తావా, పనులు చెప్తావా, నీకు అసలు బుద్ధి ఉందా అని తిట్టగానే కేదార్ని కోపంగా చూస్తుంది జగదాత్రి. నేనేం చెయ్యమనలేదు బామ్మ, తనే చేస్తానన్నాడు అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఎందుకు రెస్ట్ తీసుకోవచ్చు కదా, పద కేదార్ అంటూ లాక్కొని వెళ్ళిపోతుంది జగదాత్రి. ఆయిల్ మసాజ్ చేస్తాను అంటూ ఉడికిస్తూ. ఇక మేఘనాని చూస్తూ కోపంగా రగిలిపోతూ ఉంటుంది జగదాత్రి. ఇక మేఘన కేదార్ని లోపలికి తీసుకెళ్ళి ఒక స్టూల్ పైన కూర్చోబెట్టి షర్ట్ విప్పమని అంటూ ఉంటుంది. ఇక షర్ట్ ఎందుకు విప్పడం నా వల్ల కాదు, నాకు సిగ్గు అని కేదార్ అంటూ ఉండగా మసాజ్ చేస్తాను అని అంటూ ఉంటుంది మేఘన. మెడకి మసాజ్ చేయడానికి షర్ట్ ఎందుకు విప్పాలి అని జగదాత్రి అడుగుతుండగా నీకెందుకు అమ్మాయి అని బామ్మ అంటూ ఉంటుంది. నా వల్ల కాదు, నేను విప్పను, అలాగే మసాజ్ చేయి అని అంటూ ఉంటాడు కేదార్. ఇక మెల్లిగా మెడకి మసాజ్ చేసిన తర్వాత హెడ్ మసాజ్ చేస్తానని మేఘన అంటుండగా వద్దు అని అంటుంటాడు కేదార్. జగదాత్రి ఉరిమి ఉరిమి చూస్తూ ఉంటుంది, అయినా వినకుండా హెడ్ మసాజ్ చేస్తూ ఉంటుంది మేఘన కేదార్కి. ఈరోజు కూడా నేను అయిపోయాను అని కేదార్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే బయట నుండి అదంతా చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు వైజయంతి నిషిక. ఇక అప్పుడే కౌశిక్కి రావడంతో వాళ్ళు వెళ్ళిపోతారు. రూమ్కి వచ్చి అక్కడున్న సిచ్యువేషన్ని చూసి షాక్ అవుతుంది. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని కౌశిక్కి అడుగుతుండగా కేదార్కి మెడ నొప్పిగా ఉందంటే ఆయిల్ మసాజ్ చేస్తున్నా అని మేఘన అనేస్తుంది. అంత నొప్పిగా ఉంటే జగదాత్రి చేస్తుంది కదా, నువ్వెందుకు చేస్తున్నావు అని కౌశిక్కి అడగ్గా బామ్మ ఇలా అంటూ ఉంటుంది, అబ్బాయికి అమ్మాయి చేస్తేనే బాగుంటుంది, జగదాత్రి ఎందుకు చేయాలి అని అనగా జగదాత్రి వైపు కేదార్ వైపు మార్చి మార్చి చూసి కేదార్ ఒకసారి రూమ్కి రా అంటూ కౌశిక్కి వెళ్ళిపోతుంది. ఇక జగదాత్రి కేదార్లు భయంగానే కౌశిక్కి రూమ్కి వెళ్తారు. ఏం జరుగుతుంది అసలు అక్కడ అని అడుగుతుండగా ఇద్దరు తలలు దించుకుంటారు. మీరిద్దరూ భార్యాభర్తలని వాళ్ళకి తెలుసా, అసలు ఆ బామ్మ రోజు ఎందుకు వస్తుంది, కేదార్తో పెళ్లి సంబంధం ఎందుకు మాట్లాడాలి అనుకుంటుంది, కేదార్కి మేఘన ఎందుకు చనువుగా ఉంటుంది, నువ్వెందుకు అలా చూస్తూ ఊరుకుంటున్నావు, అసలు మీరిద్దరు భార్యాభర్తలని వాళ్ళకి తెలుసా, మీరు దాచారా అని కౌశిక్కి నిలదీస్తుండగా ఇద్దరు వాళ్ళకి తెలియదు అన్నట్టు సైగ చేస్తూ ఉంటారు. ఎందుకు అలా దాచారు అని అడగగానే స్కూల్లో భార్యాభర్తలకి జాబ్స్ ఇవ్వరు వదిన, అందుకని అక్కడ అబద్ధం చెప్పాం, మేఘన అక్కడే కలిసింది మాకు, మేము అక్కడే అదే చెప్పేశాం, ఇప్పుడు చెప్తే మోసం చేశారంటారని చెప్పలేకపోతున్నాం అని జగదాత్రి అంటూ ఉండగా మీరు చేసింది కరెక్టే కావచ్చు, కానీ ఇది తప్పు, ఇలా చేయడం కరెక్ట్ కాదు, తను ఐజీ కూతురు, తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, తను మన ఇంటికి వస్తే నాకేం ప్రాబ్లం లేదు, కానీ మీ ఇద్దరి మధ్యలో వస్తే మీకే ప్రాబ్లం,
కాస్త చూసుకో జగదాత్రి, దీన్ని సాల్వ్ చేయి అని కౌశికి అనగానే ఆలోచించుకుంటూ బయటికి వెళ్తుంది జగదాత్రి. ఇక ఈ ప్రాబ్లమ్ని జగదాత్రి ఏ విధంగా సాల్వ్ చేస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.